కాబట్టి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనము దేవుని వాక్యంలోనికి వెళదాం. మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము చివరి వచనాలకు వచ్చున్నాం. గత వారంలో 41వ భాగంలో మరి 5వ అధ్యాయం 18వ వచనం మాత్రమే ధ్యానం చేసుకోగలిగినాం. మరి ఈ దినాన మరి 5వ అధ్యాయంలోనే 19వ వచనాన్ని మనం చదువుకొని ఆ యొక్క వచనంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. మరి బైబిల్ ఉన్నవారు ఈ యొక్క 5వ అధ్యాయం 19వ వచనాన్ని చదివితే మనము అందును బట్టి మనం ఎన్నో విషయాలను మనం గుర్తు చేసుకుందాం. 19వ వచనం నేనే చదువుతాను. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దృష్టిని ఎందున్నదనియు ఎరుగుదుము. ఈ వచనాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించలాగున మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన దేవ, యేసుక్రీస్తు ప్రభువ, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ దినం మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ యొక్క జూమ్ యాప్లో నాయన యాడ్ అయిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా ప్రభువా, ఎవరైనా అయ్యా మరి ఈ యొక్క యాప్లో ఈ యొక్క జూమ్లో పాలు పంపులు పొందేవారు ఉంటే వారిని కూడా కలపండి ప్రభువా. మరి ఈ సమయంలో చదువుబడినటువంటి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు విరిచిపెట్టండి ప్రభువా. ఎందుకంటే మీరే వాక్యమై ఉన్నారు కనుక దేవా, మీరు మాకు సహాయం చేయాలని మీకు మనవి చేసుకుంటున్నాం. బలహీనుణ్ణి నిష్ప్రయోజకునైనటువంటి నన్ను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని దేవా, మీ పునరుద్ధాన శక్తిని బట్టి, మీ ఆత్మ నింపుదలను బట్టి ఈ వాక్యం వివరించడానికి కావాల్సిన మీ కృపను నాకు దయచేయండి. మాకందరికీ కూడా వినే చెవిని, గ్రహించే హృదయాన్ని దయచేయండి. ఆ రీతిగా తండ్రి సమయంలో ప్రభువా నాయన మరి ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో దూరపరచండి. పరిశుద్ధాత్మ దేవుడుగా మాతో ఉండి, మాలో ఉండి, మా మధ్య నుండి మమ్మల్ని నడిపించమని మమ్మలను మీ కృపలాస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో చదవబడినటువంటి వాక్య భాగము మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. చాలా చిన్న వచనమే కానీ ఇందులో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఏమిటి అని అంటే మనము ఎవరమి అన్న ప్రశ్నకు సమాధానం ఉంది. అదే లోకము ఎవరు ఉన్నారు, ఆ ఎవరి ఆధీనంలో ఉన్నారు అన్న విషయాన్ని మనం చూసినట్లయితే అది ఒక 2వ భాగంగా మనం చూడొచ్చు. మనం ఎవరిమి అన్న ప్రశ్నకు చాలా చక్కటి సమాధానము మనము మొదటగా చూడవచ్చు. ఈ 2 భాగాలు మనం ఎరిగిన వారంగా ఉండాలి. అదే అక్కడ అంటాడు, ఏమంటున్నాడు, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదుము. అంటే విశ్వాసులకు ఈ విషయం తెలిసి ఉండాలి అన్నటువంటి మాట యోహాను భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, విశ్వాసులము దేవుని బిడ్డలమని 18వ వచనంలో మనం చూస్తాం కదండి. 18వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము అని అక్కడ ఎరుగుదుము అంటున్నాడు. అది ఎరిగిన వారు ఈ యొక్క 19వ వచనంలో ఉన్నది కూడా ఎరిగి ఉండాలని ఆ భక్తుని యొక్క, యోహాను భక్తుని యొక్క ఉద్దేశం. అందుకని అక్కడ మనము అది ఎరిగి ఉన్నప్పుడు మరి ఇది కూడా మనం ఎరిగి ఉండాలి. ఏమిటి ఈ 2 విషయాలు? మొదటిది ఏమిటి అని అంటే మనము దేవుని సంబంధులము. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి. కారణం ఏమిటనంటే మనము ఈ దేవుని యందు విశ్వాసం ఇచ్చి ఉన్నాము కనుక ఆ ప్రభువు మనలను ఉచితముగా నీతిమంతులుగా తీర్చినాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు.
కాబట్టి ఇది మనం ఎరిగి ఉంటేనే తప్ప మనము యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క బిడ్డలము అన్న సంగతిని మనము తెలుసుకోలేదన్నటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఎరిగినటువంటి మొదటి విషయం ఏమిటి అని అంటే మనము దేవుని సంబంధులము. రెండో విషయం ఏమిటి అని అంటే లోకం ఎలా ఉంది, లోకం పరిస్థితి ఏమిటి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకున్నట్లయితే అది లోకమంతయు దుష్టుని యొక్క కదండి దుష్టుని యందు ఉన్నది అంటూ ఉన్నాడు. మనం అక్కడ చూసినట్లయితే ఒక నంబర్ వేసినాడు కదా, దుష్టుని యందు ఉన్నది అనడానికి ఒక నంబర్ వేశాడు. ఒకటి నంబర్ వేసి కింద రాయబడి ఉంది దుష్టుని యందు పడి ఉన్నదనియు అని అంటున్నాడు. అంటే దుష్టిని ఎందు పడి ఉండటం అంటే లోకము ఎంత ఘోరమైన పరిస్థితో ఒకసారి ఆలోచన చేయొచ్చు. సరే, ముందుగా మొదటి విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. మనం ఎవరిమి అన్న ప్రశ్నకు మనము దేవుని సంబంధులము, దేవుని పిల్లలము, దేవుని కుమారులము కుమార్తెలము అన్న విషయాన్ని మనం తప్పనిసరిగా ఎరిగి ఉండాలి. ఎందుకనండి మీరు అనొచ్చు, అది ఎట్లా ఎరగకుండా ఉంటామయ్యా అని అనుకుంటాము. కానీ అది ఊరికే నోటితో చెప్పేది కాదండి. అది ఎలా ఉండాలి అని అంటే మన హృదయంలో. అందుకని యేసయ్య కూడా ఒక మాట చెప్పాడు, మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండండి అని మత్తయి సువార్తలో మనం గుర్తు చేసుకోగలుగుతాం. కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పిన మాట, మన పరము తండ్రి, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మనమును పరిపూర్ణమై ఉన్నాం. కాబట్టి ఈ పరిపూర్ణతలో ఇదొక భాగం. ఎలాగా అనంటే మీరు పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ కదండి, పూర్ణ ఆత్మతోనూ మన ప్రభువుని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. కాబట్టి ఈ ఆ పరిపూర్ణత అనేది ఈ యొక్క ప్రేమించి దేవుని ప్రేమించే విషయంలో వస్తుంది. అలా రెండు ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుని బిడ్డలమని మనం ఎరగలుగుతాం. చాలా మంది ఈ దినాల్లో ప్రియులరా ఇలాంటి పరిస్థితి లేదు కనుకనే బలహీనులైపోయి దేవుని లోకంలోనికి వెళ్ళిపోతున్నారు, దేవునికి దూరం అవుతూ ఉన్నారు. గనుకనే ఇది పదే పదే ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇలాగా మనము దేవుని పిల్లలము, దేవుని కుమారులు కుమార్తెలము, దేవుని సంబంధులము కదండి. రక్త సంబంధము అనేది ఈలోక సంబంధం అయితే యేసుక్రీస్తు సంబంధముగా రక్తంతో మనము క్రొత్త నిబంధనలు ఆయన బిడ్డలమైన అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. ప్రతిసారి ఆదివారం దినాన ప్రభు వాళ్ళ దగ్గర ఈ వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటాం, నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన అని. కాబట్టి అలాగూ ఆయన రక్తం చేత కడగబడినటువంటి మనము మన పాపాలను ఆ రక్తములో శుద్ధీకరించుకున్నటువంటి మనము తప్పనిసరిగా ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి మనం ఈ సమయంలో మనం గుర్తు చేసుకుందాం పిల్లరా. ఒక్కొక్కటి ఈ విషయంలో కుమారులు, ఆయన సంబంధులు, ఆయన పిల్లలు అన్నటువంటిది మనసులో పెట్టుకోండి. అలాంటి వారమై ఉన్నటువంటి మనము ఎన్ని విధాలుగా ఈ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో గుర్తు చేసుకుంటాం. నాతో పాటు చూడండి, లూకా సువార్తలో క్షమించండి మత్తయి సువార్తలో 5వ వచనంలో మనం చూసినట్లయితే ఒక 9వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ కొండ మీద ప్రసంగంలో యేసయ్య చెప్పినటువంటి మాట చూడండి. మొదటిగా మనం చూసినట్లయితే ఏం రాయబడి ఉంది? మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే సమాధానపరచువారు ఎలాగ రాయబడి ఉందో చూడండి పిల్లరా. మత్తయి సువార్త సమాధానపరచువారు ధన్యులు, ధన్యులు వారు వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని సంబంధులు కదా, దేవుని పిల్లలు, దేవుని కుమారులు కుమార్తెలు. కాబట్టి ఇది మొదటి లక్షణం, ఇది మొదటి లక్షణం కదండి. సమాధానపరచటము అని అంటే మన ప్రభు సమాధానం కర్త, దానికి అధిపతి. కాబట్టి ఆయన బిడ్డలైనటువంటి మనము మన జీవితాల్లో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండేటప్పుడు సమాధానం అనేది ప్రధానమైనటువంటి లక్షణంగా మనం ఉన్నప్పుడే అక్కడ రాయబడిన మాట, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు కదండి. ఇది మొదటి పిలుపు, మొదటి మాట, మొదటి నామము మనకు కదండి. రెండోది మనం చూసినట్లయితే చూస్తారా, మత్తయి అక్కడ చూడండి పిల్లరా. రెండోది మనం చూసినప్పుడు లూకా సువార్త 20వ అధ్యాయము 36వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి పిల్లరా. ఏమి రాయబడిందో చూడండి. మనము కదండి అప్పుడు
ప్రభువు చెప్తున్న మాట ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏమిటి అని వారు పునరుద్ధానములో పాలివారయుండి ఆ దేవు పునరుద్ధానములో నువ్వు పాలివారి దేవదూత ఆ సమానులను ఆ దేవుని కుమారులన ఇందురు గనుక కనుక కదండి. ఆ వారికను చావనేరరు. కదండి, చూసారా? దేవుని బిడ్డలు రెండవదిగా మనం క్వాలిఫికేషన్ ఏమిటి, అర్హత ఏమిటి అని అంటే పునరుద్ధానమందు కూడా మనము ఎవరి వారం అయి ఉండి పునరుద్ధానములో పాలివారం అవుతాము అని అంటే దేవుని కుమారులైనటువంటి వారు మాత్రమే ఆ పునరుద్ధానములో మనం పాలివారం అవుతామని రెండవ మాట మనం చూస్తూ ఉన్నాం కదండి. మూడవదిగా మనం చూసినట్లయితే పిల్లరా, రోమీయులకు రాసిన పత్రికలో ఈ మాట రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు రాయబడిన మాట చూడండి పిల్లరా. ఏమి రాయబడి ఉందో చూస్తే, రోమీయులకు రాసిన మనము పత్రిక దేవుని ఉమ్, పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా చూసారా? సాక్ష్యం దేవుని ఇచ్చుచున్నాడు. పిల్లలమని ఆత్మ తానే ఏం చెప్తున్నారు? మన కొరకు మన సాక్షి ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సాక్షిస్తున్నారు. కాబట్టి ఇది మూడవది కదండి. నాలుగవది కూడా మనం అదే రోమిలకు రాసిన పత్రికలో మనం గుర్తు చేసుకుంటే 9వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే మనము జీవము గల దేవుని కుమారులము అన్న మాట రాయబడి ఉంది. చూడండి పిల్లరా, ఏమి రాయబడి ఉందో చూడండి. 9:26 మరియు మరియు జరుగునదేమనగా ఆ మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ, ఆ చోటనే జీవము కలిగిన దేవుని కుమారులమని దేవుని వారికి పెట్టబడును. కుమారులము. చూసారా? మనము దేవుని సంబంధులము అన్నదానికి ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో మన కొరకు వ్రాయించి పెట్టినాడు. దేవుని సంబంధులు, దేవుని పిల్లలు, దేవుని కుమారులు కుమార్తెలు అన్నదానికి నేను ఇక్కడ మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. కారణం ఏమిటి అని అంటే, మనం ఇప్పుడు లోకములో ఉన్నా కూడా మనకు ఒక ప్రత్యేకత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ ప్రత్యేకతే దేవుని బిడ్డలు అన్నదానికి మనము గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. కారణం ఏమిటి అని అంటే, దేవుని మూలముగా మనము జన్మించిన వారం అవుతున్నాం కదండి. గనుకనే మనకి ఇంతటి అర్హతను, ఇంత గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. నేను ఇప్పుడు 4, 5 చెప్పినాను కదా. మరలా చూడండి ప్రియరా, మరొక మాట మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 26వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఏం రాయబడి ఉందో చూడండి పిల్లరా. 3వ అధ్యాయము 26వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఏమి రాయబడి ఉంది? యేసు క్రీస్తునందు విశ్వాసము మీరందరూ విశ్వాసం వలన మీరందరూ విశ్వాసం వలన ఏమైనా మనము దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారుడు. చూసారా ప్రియరా, నేను ఇప్పుడు చెప్పిన ఆ అన్ని ఆ సందర్భాలు, ఆ యొక్క రెఫరెన్స్లను మనం చూసినట్లయితే మనం దేవుని సంబంధులము, దేవుని పిల్లలము, దేవుని కుమారులము కుమార్తెలమై ఉన్నామన్న విషయాన్ని మనం గ్రహించాల్సిన. అందుకని ఈ యొక్క యోహాను భక్తుడు అంటున్నారు, ఏమంటున్నాడు అని అంటే అదే ఆ 19వ వచనంలో మొదటి భాగంలో ఉన్నటువంటి మాట, మనము దేవుని సంబంధులమనియు కదండి ఎరుగుదుము అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉన్నాం. ఎందుకని అని అంటే, మనము ముందుగానే దేవుని చేత నిర్ణయించబడిన వారం. ఆనాడు ఇశ్రాయేలీల గురించి కూడా మనం గుర్తు చేసుకున్నట్లయితే హోషియా గ్రంథంలో ఆ ప్రవక్త, హోషియా ప్రవక్త ఇదే మాట చెప్తూ ఉన్నాడు. మరి గుర్తు చేసుకున్నట్లయితే మొదటి అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే జీవము గల దేవుని బిడ్డలు అన్నటువంటి విషయాన్ని అక్కడ మనం చూడగలుగుతాం. హోషియా గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనం రాయబడిన మాట మనం గుర్తు చేసుకున్నప్పుడు పిల్లరా, మీరందరూ చాలా ఇశ్రాయేలు చదవండి ఒక మాట. ఇశ్రాయేలీయుల ఆ జనసంఖ్య ఉమ్, అమితమైన ఉమ్, లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగు ఆ, విస్తారముగా ఏ ఉన్నారు. ఆ ఏ ఆ స్థలమందు ఇంకేమంటున్నాడు? మీరు నా ఆ జనులు కారన్న మాట ఆ జనులు ఇప్పుడే వారితో అన్నాడు. ఒకప్పుడు వారు దేవుని విడిచి వెళ్ళినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు, ఆయన మీరు నా జనులు కాదన్నటువంటి అదే దేవుడు ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు అక్కడే రాయబడి ఉంది. ఏమంటున్నాడు? మీరు జీవము గల దేవుని మీరు కుమారులు జీవము గల కుమారులై దేవుని ఉన్నారని వారితో కుమారుని చెప్పుదురు. వారితో అని చెప్పుదురు. జ్ఞాపకం చేసుకోండి. ఎంత ఉన్నతమైన స్థితిని దేవుడు మనకి ఇచ్చాడో చూడండి. కాబట్టి ఈ యొక్క మాటను, ఈ యొక్క స్థితిని మనం ఎప్పుడూ కూడా పోగొట్టుకోకూడదన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కారణం ఏమిటి అని అంటే, మనము దేవుని యొక్క నామములో
ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము ఆయన బిడ్డలుగా మనము పిలువబడుతూ ఉన్నాం. ఒకవేళ ఈ లోకంలో మనల్ని ఎగతాళి చేసినా పర సంబంధంగా మనం చూసినప్పుడు దేవుడు మనకు ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడన్న సంగతిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అందుకని గలతీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు కూడా ఈ మాటే అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక క్షమించండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే ఆ మాట రాయబడి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం గుర్తు చేసుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి పిల్లరా, ఏమి రాయబడి మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య బాగా చెప్తున్నాడు. అందుకే నేను ఇంతకు ముందుగానే చెప్పినాను కదా, మనం ఈ లోకములో ఉండి అందరూ కూడా మనల్ని ఎగతాళి చేసినా కొంతమంది అంటుంటారు వీళ్ళు దేవుడి బిడ్డలు అంటయ్యా అనని ఎగతాళిగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఇక్కడ పిలుపు సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ ఈ మాట అంటుంటారు. మనం ఎక్కడున్నామంట, మరోసారి చదవండి ఆ మాట చూస్తే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను కదండి ఏమంటున్నాడు, అనిందులనైనా నిరపరాధులను నిష్కలంకులను అనింజులనైనా ఏమై ఉన్నామంట, కుమారులగునట్లు కదండి. మనం ఏం చేయాలట, మాని ఇంకా ఏమంటున్నాడు, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. కాబట్టి మనము ఈ వక్రజనం మధ్య ఉన్నాం కనుక తప్పనిసరిగా మనం ఏం చేయాలి అని అంటే ఈ యొక్క సణుగులు సంశయాలు అనే భేదాభిప్రాయాలు అనేవి పక్కన పెట్టి మనం ఏం చేయాలి అన్నట్టు చూసినట్లయితే మనము సమస్త కార్యములను మనము చేసేవారం ఉండాలి. అంటే దేవుని పరిచర్య అయితేనేమి, దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగటం అయితేనేమి, నశించిపోయే ఆత్మల కొరకు మనం ప్రయాసపడేవారు చేసేదానికైతేనేమి, ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు కదండి, అలాగే కృతజ్ఞతాస్తుతులు, ఇవన్నీ కూడా మన జీవితంలో ముందుకు సాగాలి. అందుకని అంటున్నాడు సమస్త కార్యములను చేయుడి అంటున్నాడు. ఏం మానేయాలి అని అంటే సనుగులను సంశయములను మానాలి. కారణం ఏమిటి అంటే మనం దేవుని కుమారుని అయ్యేదానికి అర్హతను దేవుడిచ్చాడు గనుక కదండి. ఆయన కృప అర్హత లేని వారికి అర్హతనిచ్చాడు గనుక ఆ కృపను మన ఎడల దేవుడు చూపించాడు గనుక మనము వక్రజనం మధ్య ఉన్నా సరే కదండి, వికారంగా మనల్ని అన్నా సరే, మనల్ని ఇబ్బంది పెట్టినా సరే, మన జీవితంలో ఎప్పుడూ కూడా పిల్లరా ఆ యొక్క దేవుని కుమారులు అన్న సంగతిని మనం మర్చిపోకుండా మనం ముందుకు సాగాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకని పిల్లరా మనము ఎవరిపై ఉన్నాము అన్న సంగతిని మనం గుర్తు చేసుకున్నప్పుడు ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా మన మనసులో మన హృదయాల్లో ముద్ర వేసుకోవాల్సిన భారంగా ఉంటున్నాం. అలా చేయకపోతే పిల్లరా మనము దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అని పిలువబడలేము కదా. దేవుని సంబంధులము అన్న మాట మనకు అది అచ్చిరాదు. ఒక విధంగా చెప్పాలనంటే మనము దానికి అర్హులం కాకుండా పోతామేమో. కారణం ఏమిటి అని అంటే ఆయన సంబంధముగా ఉండి మనం నేను చెప్పాను కదా 5-6 విషయాల్లో మనము దేవుడు మనకు అంత ఉన్నతమైన స్థితిని ఆ ధన్యతను మనకి ఇచ్చి ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. రెండవదిగా మనం అదే వచనంలో మనం చూసినప్పుడు ఏమి రాయబడి ఉందో చూడండి పిల్లరా, మనం గుర్తు చేసుకున్నట్లయితే ఏమంటున్నాడు ఆ మాట మనం చూసినట్లయితే లోకం ఎలా ఉందట అని మనం గుర్తు చేసుకుంటే లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. మొదటిది మనం చూసాం, మనము దేవుని సంబంధము ఎలాగా అన్న సంగతిని 5-6 విషయాల్లో మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను. కాబట్టి ఆ విషయాన్ని మనం ఎరిగిన వారమై ముందుకు సాగుతూ ఉండేటప్పుడు లోకము ఎవరి చేతిలో ఉందన్నది కూడా మనం గుర్తెరగాలి. ఈనాడు లోకము ఎవరి చేతిలో ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు మరి ఇదే 1 యోహాను పత్రికలో ఒక మాట రాయబడి ఉంది కదా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఈ లోకములో ఉన్నదంతయు అంటాడు కదండి. ఈ లోకములో ఉన్నదంతయు ఏమంట, శరీరాశ, నేత్రాశ,
ఆయన పటాపంచలుగా చెప్పేసినాడు. కాబట్టి ఈ లోకము అంటే ఇదే. ఈ లోకము ఇలా ఉంటే మరి ఈ యొక్క ఏమంటున్నాడు అని అంటే ఎవరి చేతిలో ఉందంట, ఎవరి దుష్టుని అధికారంలో చేతిలో. ఉందంట అన్న సంగతిని, ఎవరి ఆధీనంలో ఉందంట అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. లోకము దుష్టుని యందున్నది కదండి. అదే కదా మనం చూస్తున్నది. దుష్టుని యందు పడి ఉన్నదని మరి కింద రాయబడి ఉంది ఫుట్‌నోట్‌లో. కాబట్టి దేవుని ఆ, యొక్క బిడ్డలు ఆ లోకములో ఉన్నటువంటి ఆ దుష్టుని యొక్క ఆధీనంలోకి పోకుండా ఉండటానికే ఈ యోహాను భక్తుడు ఈ విషయం రాస్తూ ఉన్నాడు. ఏమిటంటే ఆ మాట మనం గుర్తు చేసుకున్నప్పుడు పిల్లరా, ఏమంటే లోకమంతయు దుష్టుని యొక్క ఎందున్నది, అధీనంలో ఉంది. ఆధీనంలో ఉన్నది, అధికారములో దుష్టుని యొక్క అధికారములో ఉన్నది. ఎవరి దుష్టుడు అని మనం చూసినట్లయితే అపవాది కదండి. ఎవరి దుష్టుడు అంటే సాతానుడు. వీకెప్పుడూ కూడా దేవుని బిడ్డలకు విరోధంగానే ఆలోచన చేస్తుంటాడు కదండి. అలాంటి పరిస్థితుల్లో మనం ఎంతో జాగ్రత్తగా ఈ లోకంలో మనం బ్రతకాల్సిన వారంగా ఉంటున్నాం. కారణం ఏమిటి అని అంటే మనము దుష్టుని సంబంధము ఒకప్పుడు, కానీ ఇప్పుడు దేవుని సంబంధులమైన, దేవుని బిడ్డలమైనాం, దేవుని యొక్క కుమారులము కుమార్తెలమైనాం. ఆ విషయాన్ని నేను 5-6 సంగతులు మీ ముందుకు తీసుకుని వచ్చాను. కాబట్టి ఈ సమయంలో మనం గుర్తు చేసుకున్నట్లయితే ఎలా ఉంటది అని అంటే ఈ యొక్క దుష్టుని యొక్క, ఈ అపవాది యొక్క, ఈ సాతాను యొక్క సంబంధము లేకపోతే ఆ లోకమంతా ఉండటానికి, ఆ అధికారంలో ఉండటానికి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకుని వస్తాను. చూడండి పిల్లరా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా మనము ఈ విషయాన్ని మనం ప్రార్థనలో పెడుతూ ఉంటాం. ఏమి రాయబడి ఉందో చూడండి. అతనికి ఏం పేరు పెట్టుబడి ఉందో చూడండి. అక్కడ మనం చూసినట్లయితే 4వ అధ్యాయము ఈ దుష్టునికి ఆ పేరు పెట్టిన పౌలు భక్తుడు ఒక పేరు దేవుని పెట్టాడు. స్వరూపి అయ్యున్న ఆ క్రీస్తు చదువు. మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ఆ ప్రకాశింపకుండు నిమిత్తము ప్రకాశింపకుండా నిమిత్తము. ఈ యుగ సంబంధమైన దేవత ఆ, చూసారా ఇక్కడ ఏం రాయబడి ఉందండి? ఈ యుగ సంబంధమైన దేవత దేవత ఏం చేస్తున్నాడు అని అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు అవిశ్వాసికి యొక్క మనోనేత్రాలకు ఏం కలుగు చేస్తున్నాడు? గుడ్డితనము కలుగు చేసెను. పిల్లల జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో కదండి. వాడి అధికారంలో ఉంటే కదండి ఈ యొక్క దేవుని మహిమ వారి వాళ్ళకి బయలుపరచబడకుండా ఉండేటట్లు వారి మనోనేత్రాలకు కదండి, వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసి ఎవరు ఈ పేరేం పేరు పెట్టాడు ఇక్కడ పౌలు భక్తుడు అంటే యుగ సంబంధమైన దేవత. మనం దుష్టుని యొక్క ఆ అధీనంలో ఉన్నది, లేకపోతే ఈ లోకము దుష్టుని యందు ఉన్నది అనే దానికి ఇది మొదటి కారణం కదా. ఎంత అధికారం ఉంది అని అంటే వాడికి వీళ్ళరా మా యొక్క మనిషిని యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తాడు. అందుకని అక్కడ ఆయనకు ఆ యొక్క సాతానుడికి పెట్టిన పేరు ఏమిటంటే యుగ సంబంధమైన యుగ దేవత అని పేరు సంబంధమైన దేవత. కదండి. సత్యం ఎరగనివ్వడు, నిజాన్ని ఎరగనివ్వడు కదండి. అస్సలు ఏది కూడా మనసులోనికి రానివ్వకుండా వాడు ఆ యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తాడు. ఎందుకని అంటే మనము కూడా ఒకప్పుడు అలాంటి చీకటిలోనే ఉంటిమి. అలాంటి చీకటిలో నుంచి దేవుడు మనకు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించినాడు. కాబట్టి ఈ యొక్క సత్యం ఎరిగి మనము ముందుకు సాగుతూ ఉన్నాము, దేవుని సంబంధులమైనాము. అయితే ఇంకా ఈ లోకము దుష్టుని యొక్క ఆధీనంలోనే ఉంది, దుష్టుని యొక్క అధికారంలోనే ఉంది. అందుకనే వాడు ఏం చేస్తాడు అని అంటే ఎరగనివ్వకుండా, దేవుని యొక్క మహిమను తెలుసుకోనివ్వకుండా వాడు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ మొదటిది చేసేది ఏమిటనంటే ఈ యుగ సంబంధమైన దేవతగా వాడు ఏం చేస్తున్నాడు అని అంటే మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. కనుక పిల్లలకు గుర్తు చేసుకోవాలి. మనం చాలా సార్లు చాలా మంది కోసం ప్రార్థన చేస్తుంటాం కదండి. మన సంఘాల్లో ఇంకా ఇంకా సంఘం యొక్క సరిహద్దులు విస్తరింపబడాలని, అనేక ఆత్మలు రక్షింపబడాలని ఎంతగానో ప్రార్థన చేస్తుంటాం. కానీ వారికి ఎంత చెప్పినా సరే, యేసయ్యను గురించి ఎంత చెప్పినా సరే, యేసయ్య శిలువ త్యాగాన్ని గురించి ఎంత చెప్పినా సరే వాళ్ళ యొక్క మనసుల్లోకి వెళ్ళదు. కారణం ఏమిటి అని అంటే ఈ యుగ సంబంధమైన దేవత వెంటాడుతూ ఉంటాడు వాళ్ళతో.
వాళ్ళని ఏం చేస్తాడు అని అంటే సత్యం ఎరగనీయకుండా చేస్తాడు. మనం ఎంత సత్యం చెప్పినా సరే ప్రభుని గురించి వారిలోకి పోనివ్వకుండా చేస్తా ఉంటాడు. ఎందుకనంటే వాడికి అదే పని. వారి సంబంధంగా ఉంటే ఎలాగైనా వాళ్ళని దాని స్వాధీనంలో ఉంచుకొని ఏ విధంగానైనా ఆటలాడొచ్చు అనేది ఆ దుష్టుని యొక్క ఉద్దేశం. గనుక పిల్లల గుర్తు చేసుకుందాం, ఈ యొక్క యుగ సంబంధమైన దేవత అని అక్కడ ఆ పౌలు భక్తుడు పేరు పెట్టినాడు. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి పిల్లల, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే రెండు ఏమి రాయబడిందో చూడండి. 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చూస్తే, మీరు వాటిని చేయుచు వాటిని చేయించు వాయుమండలం సంబంధమైన అధిపతి. ఇక్కడేం పేరు అధిపతిని పెట్టాడు కదండి, దుష్టుని వాయుమండలం అధిపతి సంబంధులు. మన ఈ లోకం ఉందైన దానికి మొదట ఏం చెప్పినాడు అక్కడ మనం చూస్తే, దేవుని సత్యాన్ని మహిమను ఎరగనీయకుండా చేసినప్పుడు వాడు ఈ లోక ఎలా ఉన్నాడు, వాడు యుగ దేవతగా ఉన్నాడు. దేవత. ఆ దేవతగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వాయుమండలమైన, చూడండి మళ్ళీ చదివితే ఏం రాయబడి ఉందో మనం చూస్తే, వాయుమండల వాయుమండల సంబంధమైన అధిపతి అధిపతిని కదండి, వాయు సంబంధమైన అధిపతి, వాయుమండల సంబంధమైన అధిపతి. అంటే ఈ లోకము వాడి అధికారంలో ఉన్నది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ ప్రియులారా. అధిపతిని అనగా అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ఇప్పుడు ప్రేరేపించుచు ప్రేరేపించడానికి అధిపతిని శక్తికి అధిపతిని అనుసరించి అనుసరించి ఈ ఈ ప్రపంచ ప్రపంచ ధర్మము ధర్మము చొప్పున చొప్పున మునుపు ముడుపు నడుచుకుంటుంది నడుచుకుంటుంది. అని రాయబడింది కదండి. కాబట్టి మనము కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటిమి కదండి. ఎట్లాగా అని అంటే, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి మనము ఈ ప్రపంచ ధర్మం చొప్పున కదండి మునుపు నడుచుకుంటుమి అని రాయబడి ఉంది కదా. ఇదే పరిస్థితిలో మనం ఉంటిమి. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ లోకము దుష్టుని ఆధీనంలో ఉంది కనుక అప్పుడు కూడా మనం ప్రభుని ఎరగని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇదిగో ఈ వాయుమండల సంబంధమైన అధిపతి అధికారంలోనే ఉంటిమి. అయితే ఇప్పుడు 3వ వచనానికి వద్దాం. ఆ ఏమంటున్నాడు, వారితో కలిసి మనమందరము మనమందరమును శరీరము యొక్కయు శరీరం యొక్కయు మనసు మనసు యొక్కయు యొక్కయు కోరికలు కోరికలను నెరవేర్చుకొనుచు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి కదండి మునుపు మ- ఆ, ప్రవర్తించుచు మునుపు ప్రవర్తించుచు లోకంలోనే స్వభావ సిద్ధముగా ఏ దానికి పాత్రమై ఉన్నాం మనము, దైవోగ్రతకు దైవోగ్రతకు. పాత్రలమై ఉంటిమి. ఎందుకు నేను ఈ సందర్భంలో ఈ విషయాన్ని చెప్తున్నాను అని అంటే, ఈ యొక్క లోక సంబంధమైన దుష్టుడికి మరొక పేరు ఇది అన్నమాట, వాయుమండల సంబంధమైన అధిపతి కదండి. ఇందాక మనం చూసాం ఈ యుగ దేవత అని కదండి, యుగ సంబంధమైన దేవత. ఇక్కడికి వచ్చేటప్పటికి వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి. ఎంత అధికారం ఉందో చూడండి ఈ లోకం మీద వాడికి. కారణం ఏమిటి అని అంటే, ఎలాగైనా సరే నిజదేవుడు లోకరక్షకుడైనటువంటి యేసయ్యను ఎరగకూడదు అనేటటువంటి ప్రయత్నం వాడికి చాలా బలముగా ఉంది కనుక కదండి. అందుకనే మనము అది ఎరగాలని యోహాను భక్తుడు ఆ 19వ వచనంలో 2వ భాగంలో చెప్తున్నాడు. ఈ లోకము దుష్టుని యొక్క ఆధీనములో ఉంది అని ఎరగాలి అని. గనుక పిల్లరా, మనం గుర్తు చేసుకున్నప్పుడు మనం ఇలాగా ఒకప్పుడైతే దైవోగ్రతకు పాత్రులమై ఉన్నప్పుడు మనలను దేవుడు కదండి తన యొక్క కృపను బట్టి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. అయితే ఇంకా 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 ఈ లోకంలో ఈ ఒక వాడి ఆధీనంలోనే ఉంది కనుక మనం చాలా ఆ, జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది పిల్లల. కారణం ఏమిటి అని అంటే పిల్లల, మనము లో- ప్రభు యొక్క రాకడకు మనం సమీపముగా ఉన్నాం గనుక మనము చాలా విషయాలలో ఈ యొక్క భద్రతను మనం కాపాడుకుంటూ ముందుకు సాగాల్సిన బాధ్యత మనకుందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. పోయినసారి 18వ వచనంలో నేను గుర్తు చేశాను మీకు. ఏమిటనంటే, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పిల్లరా అబ్రహాము లాగా ఉండాలని, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలీషా లాగా ఉండాలని, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పేతురులాగా ఉండాలని మనం పోయినసారి గుర్తు చేసుకున్నాం. కారణం ఏమిటి అని అంటే, వాడు మనలను ఏం చేస్తాడు అని అంటే
ముట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన జాగ్రత్తలో మనం ఉండి ముందుకు సాగాలి. ఒక సందర్భాన్ని మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. ఈ యుగ సంబంధమైన దేవత, లేకపోతే వాయు సంబంధమైనటువంటి వాయుమండలపు అధిపతి అయినటువంటి వీడు ఎలాగా మనుషులను మభ్యపెడతాడో ఆ విషయాన్ని అపోస్తల కార్యాల్లో మనం చూద్దాం. చూడండి పిల్లలు, నాతో పాటు మీరు చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి. అపోస్తల కార్యాల్లో మనం గుర్తు చేసుకున్నప్పుడు 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. చూడండి పిల్లరా, 13వ అధ్యాయంలో చూస్తే 6వ వచనం నుంచి చూసినప్పుడు అక్కడ బర్రె యేసు అనేటటువంటి గారడివాడు కనిపిస్తాడు. 13వ అధ్యాయము 6వ వచనం నుంచి వారు చదువు. ఆ దీపమందంతటా సంచరించి ఆ పాపు అను ఊరికి వచ్చినప్పుడు పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడివాడును గారడీవాడును అబద్ధ అబద్ధ ప్రవక్తనైన ప్రవక్తనైన బర్ర యేసు అని బర్రయేసు ఒక యూదుని అను చూచిరి. యూదుని చూచిరి. ఇతడు ఇతడు ఎలాంటి వివేకము వాడు? గలవాడైన పెర్గి వివేకం పౌలను అధిపతి గలవాడైన యొద్ద ఉండెను. సెర్గి పౌలు అనే అధిపతి యొద్ద ఉండెను. కదండి. అతడు ఇతని వృత్తి ఏమిటి బర్నబా అంటే సౌలును గారడీ చేయటం, పిలిపించి మాయలు మంత్రాలు చేయటం ఇతని యొక్క వృత్తి, ఇతని యొక్క జీవితం. అలాంటి వాడు ఎవరి దగ్గర ఉన్నారు అని అంటే బాగా తెలివైన వాడైనటువంటి వివేకం కలిగినటువంటి ఆ సెర్గి పౌలు పెర్గి పౌలు అనేటటువంటి అధిపతి దగ్గర వీడు పనిచేస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి చూడండి, అతడు బర్నబాను పౌలును సౌలును పిలిపించాడు. ఎవరు పిలిపించి పిలిపించాడు దేవుని అంటే వాక్యము ఇనగోరెను. ఎవరు ఈయన? ఈ దేవుని వాక్యం వినాలనుకున్నది ఎవరు అని అంటే గారడీ సెర్గి పౌలు, ఆ అధిపతి కదండి. అతను ఏమనుకున్నాడు అని అంటే బర్నబా పౌలు వాళ్ళిద్దరూ అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే విన్నాడు. మరి దేవుని గురించి తెలుసుకోవాలనుకున్నాడు. వారిని పిలిపించాడు. అది బాగా మనం చూసినట్లయితే అతడు ఆ బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే మళ్ళీ చూడండి, అయితే అతని పేరు మారింది ఇక్కడ. ఇలుమ ఎలుమా. ఆ అధిపతిని ఎలుమా అంటే గారడివాడు అని కదండి. ఆ అతడు అక్కడ ముందు ఆ పేరు బర్ర యేసు అని పేరుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలుమా అంటున్నాడు. ఈ వ్యక్తి అధిపతిని విశ్వాసము నుండి విశ్వాసము నుండి తొలగింపవలెను. తొలగింపవలనని అర్థం అర్థము చేసుకోండి చేసి పిల్లరా. మనం కూడా ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇలాంటి వాళ్ళు మన సంఘాల్లో చాలా మంది ఉన్నారండి. ప్రభువులో ఉన్నటువంటి వారిని ఏం చేస్తారు అనంటే విశ్వాసం నుంచి తొలగించటానికి పంతం పట్టుకుంటారు కదా. మేము ఆ మంత్రం వేస్తాం, ఈ మంత్రం వేస్తాం, మీకుండే జబ్బు పోద్ది అనని కదండి. ఎన్నో విధాలుగా వారి విశ్వాసాన్ని విశ్వాసము నుండి బలహీనపరచడానికి తొలగించండి. రెడీ అవుతారు పిల్లరా. ఈ ఎలుము లాంటి వాళ్ళు ఉన్నారు, ఈ గారడీ వంటి వాడు ఉన్నారు కదండి. ఈ బర్యేసు అనేటువంటి 3 పేర్లు ఉన్నాయి వీడికి కదా. మంచి తెలివి కలిగిన వాడు, వివేకం కలిగినటువంటి వాని దగ్గర పనిచేస్తున్నాడు వీడు. అలాంటి వాడు ఇప్పుడు ఏంటంటే ఇతడికి వచ్చే నష్టం ఏమిటి అని అంటే ఆయన దగ్గరుండి పనిచేస్తుంటే డబ్బులు బాగా వస్తాయి కదా. ఈయన చెప్పి గారడి వాడు చెప్పేదంతా కూడా వాడు ఆ యొక్క అధిపతి వింటాడు. ఇప్పుడు అదే ఇది బర్నబా ఆ తర్వాత పౌలు వచ్చి ప్రభుని గురించి చెప్తే ఇప్పుడు వీడు చెప్పేవన్నీ వినడు. అందుకని ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము విశ్వాసం నుండి నుండి తొలగింపవలనని తొలగింపవలని యత్నం యత్నము చేసి చేసి వారిని వారిని ఎదిరించెను. ఎదిరించెను కదండి. ఎలుమ అని పేరునకు గారడి వాడని గారడీ అర్థం వాడని అర్థము. జ్ఞాపకం చేసుకుని వీడి గారడి విద్య అంతా కూడా ఇప్పుడు వారిని రానివ్వకుండా, వాక్యం చెప్పనీయకుండా ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె. ఎందుకనంటే మనం 19వ వచనంలో మొదటి భాగంలో మనం దేవుని సంబంధం అన్నదానికి నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు అంటున్నాను కదండి. లోకము ఎవరి ఆధీనంలో ఉంది? దుష్టుని దుష్టుని ఆధీనంలో ఆధీనం. ఉంది కదండి. దుష్టుడు చూడండి ఇప్పుడు ఎలుమా ద్వారా కదండి ప్రభువునందు విశ్వాసం ఉంచటానికి ముందుకు వస్తున్నటువంటి ఆ యొక్క అధిపతిని కదండి, ఆ యొక్క పెరిగి సౌలును వారి కలవనీయకుండా చేయటానికి, అంటే పౌలు బర్నబా
అక్కడ రానియకుండా చేయటానికి ఇతడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. పిల్లరా, ఈ దినాల్లో మన యొక్క పరిచర్యలో కూడా ఇలాంటి ఎన్నో సంఘటనలు. ఒక్కొక్క సంఘటన గుర్తు చేసుకుంటే నాకు ఇదే సందర్భం గుర్తుకొచ్చిందండి. ఏం చేస్తారు అని అంటే, పిల్లరా, అవిశ్వాసులు వచ్చేదను, లేకపోతే ఈ ఎలుమ లాంటి వాళ్ళు వచ్చేదను ఎన్నెన్నో కబుర్లు చెప్తారు. ఇంకా చెప్పాలి అని అంటే, మీరు ఇక్కడే నిలబెట్టండి కానీ మీరు దేవుని యొక్క మందిరానికి వెళ్ళొద్దు, దేవుని వాక్యం వినొద్దు అనని ఎన్నో విధాలుగా అడ్డంకులు వేసేవాళ్ళుగా ఉంటున్నారు కదా. నేను ఆ సంఘాల పేర్లు, ఆ వ్యక్తుల పేర్లు చెప్పడం లేదు, కానీ మీకు బాగా తెలుసు ఇంత భయంకరమైన పరిస్థితి ఈనాడు ఉంది, ఆనాడు ఉంది, ఈనాడు కూడా ఉంది. అందుకని లోకము దుష్టుని యొక్క ఆధీనంలో ఉంది. ఇప్పుడు చూడండి పిల్లరా, ఏమి రాయబడిందో చూస్తే, ఇప్పుడు పౌలును ఏమంటున్నాడో చూడండి. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన సౌలు వాడై పరిశుద్ధాత్మతో నిండిన వాడా వా- ఏమంటున్నాడండి? వాడై అపవాది అతన్ని తీరు కదండి, ఏ చూచి దాంతో నిండినాడంట? పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరు చూచి సమస్త సమస్త కపటముతోను కపటముతోను ఆ సమస్త సమస్త దుర్మార్గంతోను దుర్మార్గంతోను నిండినవాడా నిండినవాడా అపవాది. అపవాది కుమారుడా. కదండి, నేను వీడి పేర్లు చూసారా? నేను ఇందాక ఒకరిని చెప్పాను. ఎవరంట? ఈ లోక సంబంధమైన దేవత, యుగ సంబంధమైన దేవత. ఇంకోటి వాయుమండలములో అధిపతి. అధిపతి. కదండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటంటున్నాడు ఈ పౌలు భక్తుడు అని మనం చూసినట్లయితే, సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను దుర్మార్గతోను నిండినవాడా. నిండినవాడా కదండి, అపవాది కుమారుడా. అపవాది కుమారుడు వీడు. సమస్త నీతికి విరోధి. సమస్త నీతికి విరోధి. విరోధి. నీవు ప్రభు యొక్క నీవు ప్రభు తిన్నని యొక్క మార్గము, తిన్నని మార్గములు చక్కటి చెడగొట్టటం మార్గాన్ని, మానవా. తిన్నని మార్గము అంటే చక్కటి మార్గాన్ని చెడగొట్టుటకు మానవా. మానవా. ఎంత ధైర్యంగా ఇదిగో ప్రభు. అతన్ని గద్దిస్తున్నాడో చూడండి పిల్లరా. ఈ దినాల్లో మనం అలా గద్దించగలిగితే పిల్లరా, ఓ ఊరే కదిలిస్తుంది మన మీదకి కదా. అయితే మనము పిల్లరా, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఉన్నతమైన స్థితిని బట్టి దేవుని కుమారులము, దేవుని పిల్లలము, దేవుని సంబంధము కనుక మనం ప్రార్థన అనే శక్తితో మనం గెలవగలుగుతాం. అంతకన్నా మనం ఏం చేయలేం. ఆనాడంటే పిల్లరా, పౌలు భక్తుడు ఎంతో శక్తివంతమైనటువంటి సేవ చేస్తున్నాడు కనుక కదండి, అందరిలో పట్టుకొని ఇంకా చెప్పాలి అంటే ఆ అధిపతి దగ్గరనే కదండి, పెర్గి సౌలు అనేటటువంటి ఆ యొక్క సెర్గి పౌలు అనేటువంటి అధిపతి దగ్గరనే కదండి ఎంత గద్దిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. అలా గద్దించకపోతే వాడి ఆటలు ఇంకా మిక్కుటమైపోతాయి. అందుకనే పౌలు భక్తుడు ప్రియులరా, ఆ అలా మానవ, ఇదిగో ఏమంటున్నాడయ్యా ఇప్పుడు 11వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో ఇదిగో ప్రభు ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి నీ మీద ఉన్నాడు. ఎత్తి ఉన్నాడు, నీవు నీవు కొంతకాలము కొంతకాలము వెలిగిపోతావు, గుడ్డివాడువై వృద్ధివాడవై సూర్యుని సూర్యుని చూడకుందువని చూడకుందు అని చెప్పెను. చెప్పాను. చూసారా ప్రియరా, పౌలు భక్తుడు ఎంత దేవుని శక్తి కలిగి కదండి, దేవుని మాటను అక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, నీవు కొన్ని దినాలు గుడ్డివాడవై బ్రతకాల్సిందే, సూర్యుని యొక్క వెలుగును కూడా చూడలేవు కదా. దేవుని మహిమకు అడ్డుపడుతున్నావు నువ్వు. సత్యదేవుడైనటువంటి యేసయ్యను ఎరగనీయకుండా చేస్తున్నావు. అతడు విశ్వాసం చూపాలని ఇష్టపడుతూ ఉంటే, దేవుని వాక్యం వినాలని ఇష్టపడుతూ ఉంటే కదండి, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ భయంకరమైన ప్రయత్నం చేసి అడ్డుకుంటూ ఉన్నావు. కాబట్టి ఈ విషయం దేవుడు మాకు తెలియపరిచినాడు కనుక అందుకంటున్నాడు, పరిశుద్ధాత్మతో నిండిన వాడై. పిల్లరా, మనము కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప స్థితిని బట్టి పరిశుద్ధాత్మతో నిండిన వారమై మనం ప్రార్థన చేయాల్సిన వారం ఉంటున్నాం. మనం వెళ్ళి వారితో ఇలాగ మాట్లాడితే కదండి, ఎవరు కూడా వారు మన యొక్క మాటను స్వీకరించరు. కానీ అదే ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడే కదండి వారికి కావలసినటువంటి మార్గాన్ని చూపిస్తాడు కదా. కొంతమంది నువ్వు ఎంతన్నా చెప్పు, నేను మాత్రం రాను అనేవాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఏమిటి, కుటుంబాన్ని
రానివ్వకుండా మేము దిగ్బంధనం చేస్తున్నాం అనేటటువంటి పరిస్థితి ఉంది. నిజమేనా? చేస్తున్నారు. కానీ మన దేవుడు అత్యధికమైన శక్తి కలిగిన వాడు కనుక తప్పనిసరిగా ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడు. ఇప్పుడు పౌలు ఆ మాట చెప్తే జరిగిందా లేదా? చూడండి ఏమంటున్నాడు అక్కడ రాయబడిన మాట. వెంటనే మబ్బును చీకటియు అతనికి కమ్మెను కమ్మెను గనుక గనుక అతడు అతడు తిరుగుచు తిరుగుచు ఎవరైనా ఎవరైనా చేయి పట్టుకుని చెయ్యి నడిపింతురా పట్టుకొని అని ఎదుగుచుండెను. కదండి నడిపింతురా అని వెతుకుచుండెను. దేవుని యొక్క శక్తివంతమైనటువంటి కదండి ఆ మాటలు చూసినట్లయితే నిజమే ప్రియులరా. మనం ఒక్కటే చేయాలి. దేవుని సన్నిధిలో చేరి ఎవరైతే ఈ ఎలుమ లాంటి వాళ్ళు కదండి దేవుని బిడ్డలను దేవుని సన్నిధికి రానివ్వకుండా అడ్డుపడుతున్నారో వారి పేర్లతో సహా దేవుని సన్నిధిలో మనం పెట్టగలిగితే పిల్లరా దేవుడే మన పక్షంగా ఉండి న్యాయం తీరుస్తాడు కదండి. మనకు విరోధమైన దేవుని బిడ్డలకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లకుండా చేస్తాడు. అయితే మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలము, దేవుని సంబంధులము, దేవుని కుమారులము కుమార్తెలము కనుక పిల్లరా మనం ఏం చేయాలి అంటే విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ మనము ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు కార్యం జరిగిస్తాడు పిల్లరా. గనుక దయచేసి మనం ఎప్పుడూ కూడా ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత ఇవి 4 ఉండాలండి మన యొక్క ప్రార్థనలో. అవే ఉపవాస ప్రార్థనకు లంగరు లాంటివి. ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ 4 విషయాలు రాసినాడు. కాబట్టి పిల్లలు గుర్తు చేసుకుందాం. మన ఉపవాస ప్రార్థనకు ఆధారం ఏంటి? మూల స్తంభాలు ఏమిటి అంటే ఇవే. కాబట్టి అవి చేస్తూ ఉన్నప్పుడు మనం జరగబోయేటటువంటి ఉపవాస ప్రార్థనలో కూడా ఈ అంశాలను మనం పెట్టి ప్రార్థన చేస్తే మనం వ్యక్తిగతంగా చేసినా, కుటుంబంగా చేసినా, సంఘంలో చేరి చేసినా మనము ఆ వ్యక్తుల విషయంలో మనం ప్రధానంగా ఎలుగెత్తి ప్రభు సన్నిధిలో చెప్పినట్లయితే తప్పనిసరిగా దేవుడు ఏనాటికైనా కూడా వారిని మారుస్తాడు. ఒక మార్చలేదు అని అంటే అది కూడా దేవుని చిత్తమే అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. మనము బలహీన పడికి అయ్యో నేను ఎంత ప్రయత్నం చేసినా ఆ కార్యం జరగలేదే అన్నటువంటి నీరసం మనకు రాకూడదు. అలాంటి తలంపు రాకూడదు కదండి. ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నారు కదండి. ఆ నెబుకద్నెజరు రాజు ఒక బొమ్మని నిలబెట్టి దానికి మ్రొక్కండి అని అన్నాడు. అని అన్నప్పుడు పిల్లరా ఆ ముగ్గురు కూడా అంత గొప్ప సమూహంలో ఏ మాత్రం కూడా మొక్కకుండా వారు అలాగే నిటారుగా నిలబడ్డారు. పిల్లరా నెబుకద్నెజరు రాజుకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. నేను చేసిన శాసనాన్ని వీళ్ళు తిరస్కరిస్తారా? ఆ శాసనం ప్రకారము మండే అగ్నిగుండంలో వేయండి వీళ్ళని అని అన్నారు. అప్పుడు కదండి అప్పుడు వాళ్ళు అన్న మాట ఏమిటో తెలుసా? రాజా, మేము నమ్ముకున్న దేవుడు బట్టి మేము బ్రొక్కము. అగ్నిగుండంలో నుంచి ఆయన తప్పించకపోయినా పర్వాలేదు, మేము మాత్రము నీవు చెప్పిన రీతిగా మేము మొక్కము. మాకు తప్పించగల సమర్థుడు ఆయనే. 2 సమర్థుడు. మాటలు ఉంటున్నాయి కదా వాళ్ళు. ఆయన తప్పించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం మొక్కము. అయినా ఆయన తప్పించగలడు, అంతటి సమర్థుడు. ఈ మాట మీరు దానియేలు గ్రంథంలో చదవచ్చు అని అంటున్నాడు అని అంటే ఆయన చేయగలడు. చేయకపోయినా మనం ధైర్యంగా ముందుకు సాగాలి. ఒక విశ్వాసంలో ఉన్నటువంటి వ్యక్తి లోకములోకి వెళ్ళిపోయినాడు, దుష్టుని ఆధీనంలోనికి వెళ్ళిపోయాడు. అది దుష్టుడు నీ యొక్క ఆధీనములో లోకం ఉంది కాబట్టి లోకములో ఉండేది ఆ వాడు బాగా స్పష్టంగా చూపిస్తాడు. ఏమిటయి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కదండి. ధనాపేక్ష కలిగిస్తాడు. మీరు అక్కడుంటే దానికన్నా ఇక్కడుంటే ఎంత ఉంటుంది అంత ఉంటుంది అని చెప్తాడు. ఇక్కడ స్వేచ్ఛ అని అంటాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం. అందుకే కదా యేసయ్య అన్నాడు, నన్ను వెంబడించేవాడు ఇరుకు మార్గం గుండా రావాల్సిందే. అదే లోకములో అయితే విశాలమైన మార్గం ఉంది. కాబట్టి ప్రభువుని వెంబడించే వాళ్ళకి ఇరుకు మార్గం అని
తెలుసుకొని ముందుకు సాగాలి. ఆ తర్వాత ప్రభువులోకి వెళ్ళిపోతే విశాలమైన స్థితిని దేవుడు మనకిస్తాడు కదా. కానీ ఈ ఇరుకు చూసి ఈనాడు చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారు. ఈ సహోదరుడ సహోదరి, ఈ విషయాన్ని మనం గ్రహించిన వారమై మనము ముందుకు సాగటానికి ఉమ్, మనం ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ గారిడివాడు ఎలుమా లేకపోతే పెర్గే కదండి, బర్యేసు అనేటటువంటి ఈ వ్యక్తి ఏం చేసినాడు? కుయుక్తి పొందినాడు కదండి. తన అధిపతిని విశ్వాసంలోనికి రానియకుండా చేయాలన్నాడు. పౌలు బర్నబాలు గ్రహించినారు. గ్రహించి ఏమి చెప్పినారనంటే చాలా కఠినంగా అన్నారు. ఏమంటున్నారండి అని మనం చూసినట్లయితే, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా అంటున్నారు. సమస్తము అంట. అంటే ఎంత కపటం ఉందో, ఎంత దుర్మార్గత ఉందో కదండి. ఇవన్నీ నీవు నిండి నువ్వు పనిచేస్తున్నటువంటి నీ అధిపతి దగ్గరే నువ్వు ఆయన్ని దేవుని దగ్గరికి రానియకుండా చేస్తావా? కాబట్టి నీకు కలిగేటటువంటి పరిస్థితి ఏమిటి? ఇంకొక మాట కూడా అన్నారు వాళ్ళు, అపవాది కుమారుడా అని అన్నారు కదా. దేవుని కుమారుడిగా మారటానికి వాళ్ళ అధిపతి లేకపోతే వాళ్ళ యజమాని ప్రయత్నం చేస్తుంటే వీడు మాత్రం ఆ ప్రయత్నం విరగొట్టేదానికి ఉన్నాడు. గనుకనే పౌలుకి చాలా కోపం వచ్చింది. వీడారా జ్ఞాపకం చేసుకుందాం. మనమైతే ఆ కోపం వచ్చిన ప్రభు సన్నిధిలో కుమ్మరించాలి. ప్రభువా, మేమెంతో ప్రయాసపడి చెప్పినాము, కానీ వారు ఈ లోకంలో ఉన్నటువంటి వారి మాటలే వింటున్నారు. అయినా నీవు మాత్రము ఆ వ్యక్తులను మార్చగలవు. అంత గొప్ప సమర్థుడు మీరు. అగ్నిగుండంలో నుంచి షడ్రకు మెషకు అబేద్నెగోలను బయటికి ఏమాత్రం కూడా ప్రమాదం లేకుండా బయటికి తీసిన దేవుడు కదా. అలాగే వారిప్పుడు అగ్నిగుండం లాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని బయటికి తీసుకురాగలుగుతావు అని ప్రభువుని అడిగి వేడుకుంటే ప్రభు తప్పనిసరిగా చేస్తాడు. అది చేయలేదు అని అంటే కారణం వారి యొక్క పరిస్థితి ఇంకా ఘోరంగా ఉందన్న సంగతిని ప్రభువుకే తెలుసు. కాబట్టి పిల్లరా, గుర్తు చేసుకుందాం. అందుకని ఈ సమయంలో మనం గుర్తు చేసుకుందాం. ఇస్కరియోతు యోధా కూడా అలాంటి పరిస్థితిలోనే ఉండిపోయినాడు కదా. మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 వచనం నుంచి చదివితే అక్కడ చూడండి పిల్లరా, యేసయ్య దగ్గర నుంచి అతడు బయటికి వెళ్ళిపోయినాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో మనం చూసినట్లయితే ఏం చేశాడో చూడండి పిల్లరా. అంతవరకు 3.5 సంవత్సరం యేసయ్యతో కూడా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏమైనాడు చూడండి పిల్లరా. చివరిగా ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఏమి రాయబడింది అక్కడ? మత్తయి సువార్త అప్పుడు 26వ 12 మందిలో అధ్యాయం. ఒకడగు ఇస్కరియోతు యోధ ఇస్కరియోతు యోధా ఏం చేసినాడు? ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, చూసారా పిల్లరా, యేసయ్య సన్నిధిలో ఉండాల్సిన వాడు లోకంలోకి వెళ్ళిపోయాడు. లోకం ఎవరి ఆధీనంలో ఉంది? దుష్టుని ఆధీనంలో దుష్టుని ఉంది ఆధీనమని. కదండి. కాబట్టి ఎప్పుడైతే ప్రభు సన్నిధి నుంచి, ప్రభు సంబంధాన్ని నుంచి పక్కకు తొలగి వాడు లోకంలోకి వెళ్ళిపోయాడో ఏం జరిగిందండి? బయటికి వెళ్ళి ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, యాజకులతోనూ నేను ఆ ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. సత్యాన్ని అప్పగించాలనుకున్నాడు. సత్యాన్ని అమ్ముకోవాలనుకున్నాడు కదా. మన యేసయ్య సత్యము, జీవము, పరలోకానికి మార్గం. అలాంటి సత్యవంతుడిని పిల్లరా నేను అమ్మేస్తాను, మీరు కొంటారా అని అన్నాడు కదా. ఏమంటున్నాడయ్యా? వాళ్ళు ఏమన్నాడు వాళ్ళతో అని మనం మీ చూస్తే, నేను ఆ ఆయనను మీకు అప్పగించిన ఎడల నేను అప్పగిస్తాను, మీరు నాకెంత నాకేమి ఇత్తురని వారిని అడిగెను. నాకేమిస్తారు అని అంటే వెంటనే 30 వెండి నాణాలు లెక్కబెట్టి అందుకు వారు ఆ 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. చేశారు. తూచి వారికి ఇచ్చేసినారు. ప్రియ సహోదరుడు సహోదరి, ఏమైపోయినాడు చెప్పండి? ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చేసిందో చెప్పండి. గెస్తమనే తోటలో వారు ఇచ్చినటువంటి సైన్యాన్ని తీసుకొని వచ్చి యేసయ్యకు ముద్దు పెట్టి వారికి అప్పగించేసినాడు. అయ్యో, ఎంత ఘోరమైన పరిస్థితి! ఎవరి ఆధీనంలో ఉన్నాడప్పుడు? దుష్టిని దుష్టుని ఆధీనంలో ఆధీనం. ఉన్నాడు. లోకము అంతా కూడా ఇలాంటి ఆధీనంలో ఉంది కనుకనే ఈనాడు ప్రభు యొక్క సువార్త అంటే గిట్టదు.
ప్రభు యొక్క మాట వాక్యం అంటే గిట్టదు, ప్రభు యొక్క సన్నిధి అంటే గిట్టదు. కనుక పిల్లల ఈ సమయంలో గుర్తు చేసుకుందాం ఈ రెండు విషయాలు. ఈ 19వ వచనంలో మనం చూస్తే మనమైతే దేవుని సంబంధులము కదండి. మరి లోకమైతే ఎవరి సంబంధంలో ఉంది, ఎవరి ఆధీనంలో ఉంది? దుష్టుని దృష్టిని ఆధీనం. ఆధీనంలో. కనుక పిల్లరా చాలా జాగ్రత్తగా ఆ యొక్క పౌలు బర్నబాలకు వచ్చినటువంటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండి మనం ముందుకు సాగాల్సిన వారం ఉంటున్నాం. అందుకే చివరిగా మనం చూసినట్లయితే ప్రస్తుత కాలము ఎలాంటిది అంటే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఏమి రాయబడిందో మనం ఏంటికంటే మన దేవుడు ఏం చేస్తున్నాడు కదండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు క్రీస్తు మనలను మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని ప్రస్తుత పుస్తకాలములో నుండి విమోచింపవలనని మన మన పాపముల పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. కదా. ప్రస్తుతపు దుష్టకాలం చాలా భయంకరమైనది పిల్లరా. అక్కడ 3వ నంబర్ వేసి క్షమించండి 2వ నంబర్ వేసి కింద ఏం రాస్తున్నాడు చూడండి. దుష్ట దుష్ట యుగములో మనం యుగం దుష్టుని యుగంలో మనం ఉన్నాం. దుష్టుడు ఎలాంటి వాడని అతని పేర్లున్నాయి. నేను రెండే చెప్పినాను కదా. అతడు యుగ యుగ సంబంధమైన దేవత. ఇంకా చెప్పాలి అని అంటే వాయుమండలానికి అధిపతి వాడు అధిపతి. కదండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ప్రభు నుంచి దూరం అయితే మనం చేయాల్సిందల్లా ఒకటే, ప్రభు పాదాల దగ్గర చేరి ప్రార్థన చేయటమే. అలా చేసినప్పుడు దేవుడు తన చిత్త ప్రకారము అంతా కూడా జరిగిస్తాడు. కాబట్టి మనం ఇక్కడ గుర్తు చేసుకున్నట్లయితే మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము కదండి క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుంచి ఏం చేసినాడు? విమోచింపవలనని మనం విమోచించాడు. కాబట్టి తను తాను సిలువకు అప్పగించుకున్నాడు. అప్పగించుకున్నాను. సహోదరుడా సహోదరి ఈ సమయంలో దయచేసి ఈ 19వ వచనంలో ఉన్నటువంటి రెండు విషయాలను మరలా మరలా పండుకొని మననం చేయి. మనం ఎవరము, లోకము ఎలా ఉంది. ఈ రెండు మాటలే చాలా స్పష్టంగా యోహాను భక్తుడు తెలియజేశాడు కనుక మనము దాన్ని అర్థం చేసుకొని మనం ముందుకు సాగదాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకై దీవించునుగాక. సమయంలో కొన్ని ప్రకటనలు వినండి. ప్రభు నామంలో మీకు అందరికీ వందనాలు. కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ముఖ్యంగా బేస్తవారం జూన్లో సాయంత్రం 7 నుంచి 8 వరకు యూత్ మీటింగ్ ఉంది. యూత్ తప్పకుండా జాయిన్ అయ్యేటట్లు ప్రతి సంఘంలో కూడా ప్రకటించండి. యూతే కాదు అందరు కూడా జాయిన్ కావచ్చు. తర్వాత శుక్రవారం 17వ తేదీ ఉపవాస ప్రార్థన మొట్టమొదటిగా మడవనూరు సంఘంలో స్టార్ట్ అవుతుంది. ఉదయకాలం జరుగుతాయి ఉపవాస ప్రార్థనలు 10 గంటల నుంచి. కాబట్టి స్థానిక మడవనూరు సంఘం సిద్ధపడాలి. తర్వాత అన్ని సంఘాల నుంచి కూడా వచ్చేవాళ్ళు సిద్ధపడి రావాలని చెప్పేసి మనం చేస్తున్నాం. సకాలానికి 10 గంటలకల్లా అక్కడ చేరుకుంటే మరి అన్ని అంశాల కొరకు ప్రార్థన చేయడానికి వీలవుతుంది. ఈ సంవత్సరం జరగాల్సిన పరిచర్య, యూత్ మీటింగ్ కొరకు చిన్నపిల్లల పరిచర్య, స్త్రీల పరిచర్య, సువార్త సేవ, సేవకుల సదస్సు, ఇలాగా చివరి వరకు మనకు షెడ్యూల్ వేసుకోవాలి. దాని కొరకు దేవుని యొక్క సహాయం అందించడానికి అదేనా ఒకటి చేరతాం. మరి అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి లోకల్ అసెంబ్లీలో అంటే స్థానిక మన సంఘాల్లో జరగాల్సినటువంటి సువార్త సేవ గడ్డు స్థితిలో ఉంటున్నాం కాబట్టి ఎంత ప్రార్థన చేస్తే అంత చక్కగా మనం సువార్త ప్రకటించగలం. మరి దేవుడు కొంతమందినైనా సంఘానికి చేరుస్తాడు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. మీరు వెళ్ళి ప్రకటించండి అన్నాడు. మరి పరిస్థితులు ఏవైనప్పటికీ మనం చేయవలసింది చేయాల్సిన వారంగా ఉంటున్నాం. కోత విస్తారంగా ఉంది, పని వారి కొద్దిగా ఉన్నారు. ఈ విషయాలు మనం ప్రార్థన చేయాలి.
అలాగే అనారోగ్యంగా ఉన్న వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి. కృష్ణారెడ్డి అన్న కొరకు ప్రార్థన చేయండి. అట్లాగే వీరారెడ్డిపల్లి జయక్క, అరుణ వాళ్ళ అత్తగారు, అలాగే తిప్పవరపాళ్ళు బేబీ కోసం వాళ్ళ పాప హారిక, అలాగే మంజుల అనే సహోదరి కోసం కూడా ప్రార్థన చేయండి. చాలా మంది వృద్ధులు బాగలేకుండా శారమ్మ కళ్ళు ఆపరేషన్ చేసుకుంటారు. అట్లాగే శాంతిరావు వాళ్ళ తల్లి మరియమ్మ కూడా వృద్ధాప్యంలో బాధపడుతున్నారు. మార్తమ్మ కోసం పెద్ద గోవిందమ్మ, అట్లాగే మా అత్తగారు, ఇలాగ ఒక్కొక్క సంఘంలో వృద్ధులు ఉన్నారు కదా, వారి వారి అవసరాల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. 10th క్లాస్ పిల్లలు ఉన్నారు మన సంఘాల్లో, వాళ్ళ యొక్క ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేయండి. ఇంటర్ రాసే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాల కోసం చూసే వాళ్ళు ఉన్నారు, బీటెక్ డిగ్రీ చదివే పిల్లలు ఉన్నారు. ఇట్లా మనము మన సంఘాల్లో ఉండే అవసరాల కోసం చేయాలి. పిల్లలు లేని వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి. ఈ లిస్టులన్నీ ప్రిపేర్ చేస్తున్నాం. అవి మరి గ్రూప్లో పెట్టినప్పుడు మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇవి ప్రకటనలు. మరి మన మధ్యలో ఉంటున్నటువంటి జయరామయ్య ఈరోజు చెప్పినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. వందనాలక్క. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన ఘనమైన పాదాలకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నావు నాయన. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడా, యేసయ్యా నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నావు నాయన. ఈ రీతిగా ప్రభా మేము అయా బైబిల్ స్టడీ కలిగి మీ దాసుని ద్వారా నాయన ఈ యొక్క యోహాను పత్రికలో నుంచి మీ అమూల్యమైన మాటలన్నిటిని కూడా మాకు విశదపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. అవును నాయన, మనం దేవుని సంబంధమని, అలాగే లోకమంతా దృష్టిని ఆధీనంలో ఉన్నదని మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అవును ప్రభా, మేము ఎందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డ వారందరూ కూడా ప్రభా దేవుని పిల్లలు, దేవుని సంబంధులని మాకు తెలియజేసినందుకు వందనాలు. అలాగే విశ్వాసం మూలమున దేవుని కుమారులై ఉన్నారని మీరు తెలియజేసినారు ప్రభా. అలాగే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నారు అని చెప్పి మీరు తెలియపరిచినందుకు వందనాలు. ఆ రీతిగా ప్రభువా ఈ లోకమంతా కూడా నాయన దృష్టిని అధీనంలో ఉన్నది అని తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. అవును ప్రభా, ఈ లోకంలో ఉన్న ఆ యొక్క యుగ సంబంధమైన దేవత ప్రభువా, అయ్యా ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ నేత్రాలకి గుడ్డితనము కలిగజేసి ప్రభువా అయా దేవుని పిల్లలుగా చేయకూడదనే విధంగా నాయన అది మనోనేత్రాలకు గుడితనం కలుగ చేస్తూ ఉంది. అలాగే నాయన వాళ్ళు ఈ లోక సంబంధమైన దుష్టుడు వాయుమండల అధిపతిగా కూడా నాయన ఉంటూ అయా నాయన ఆయన అనేకుల్ని తప్పు త్రోవ మార్గంలో నడిపిస్తున్నాడు ప్రభువా. అవును నాయన, మీరు నాయన అలాగే ఎలుమా అనబడిన గారడి వాడు కూడా ప్రభువా ఆనాడు నాయన అలాగ అనేక తప్పు మార్గంలో అనేక మందిని నడిపిస్తూ ఉన్నాడు. అలాగే నాయన మేమందరము కూడా ప్రభువా నేను విశ్వాసం ఉంచాము, రక్షించబడ్డాము, దేవుని సంబంధాలుగా చేయబడ్డాం ప్రభువా. మేము ఈ లోకంలో జీవించినంత వరకు కూడా ప్రభువా అయ్యా శద్రకు, మేష, అబేద్నెగోలు ఏ విధంగా అయితే ప్రభువా మా దేవుడు అగ్నిగుండంలోంచి రక్షించగల సముద్రుడు అని వారు నాయన వాళ్ళు విశ్వాసం కలిగి జీవించినారు. అలాగే మేమందరం విశ్వాసం కలిగి జీవించుటకు మీ కృప సహాయం చేయండి. అలాగే మీరు ఇచ్చిన రక్షణను ప్రభా మేము కాపాడుకుంటూ అనేకులకు నాయన నీ మాటలు చెప్పే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇచ్చిన యొక్క ప్రభా మాటలు అనేకులకు మీరు మా కోసం లోకము కోసం చేసిన తెలుగు త్యాగాన్ని ప్రభా అనేకులకు మేము ప్రకటించుటకు మీ కృపను మీ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. రీతిగా నాయన చెప్పబడిన వాక్యం ప్రకారం మేమందరము కూడా నాయన అయా మా జీవితాలకు అనుభవించుకొని ముందుకు సాగే కృపను మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. వాక్యం అందించిన మీ దాసుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా మీ నీ దాసురాలను మీరు ఏర్పరచుకొని ఎంతగానో ప్రభా మీ పరిచర్య జరిపించుకుంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ బిడ్డలకు ఇంకా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చి ప్రభా ఇంకా మీ పరిచర్య విస్తరింపచేసి ప్రభా
అనేక ఆత్మలు రక్షించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారికి చిన్న ఆ సంతానాన్ని నాయన దీవించి ఆశీర్వదించండి. వారు కూడా మీ పరిచర్యలో ప్రభా అనేక ఆత్మలను రక్షించుటకు మీ కృప సహాయం చేయమని దీవించి ఆశీర్వదించమని ఈ సమయంలో ప్రభా బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి బిడ్డ కూడా నాయన మేమందరం కూడా దేవుని సంబంధమని నాయన ఎరిగి ఈ లోకంలో జీవించినంత వరకు నీ వైపు చూస్తూ అనేక ఆత్మలు మేమందరం నీ సన్నిధికి నడిపించే కృపను మాకు అందరికీ దయచేయమని ఈ సమయంలో ప్రభా ప్రకటనలు కూడా చదివి ఉండగా నాయన వాటన్నిటిని కూడా మీరు నాయన ఆయా షెడ్యూల్ ప్రకారం ఉపవాస ప్రార్థన విషయంలోను ఈ సంవత్సరం అంతా జరగాల్సిన యొక్క పరిచర్యలోను మీరు కృప సహాయం చేయమని అయా మరొకసారి అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలందరికీ కూడా నాయన మీరు స్వస్థతనిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆదుకోమని ఈ సమయంలో మమ్మల్ని అందరినీ కూడా మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ కృపను కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్స్ అయ్యా. అందరికీ వందనాలు. వందనాలు అయ్యా. ప్రేమరాజు అన్న వందనాలు. బాబన్న వందనాలు. యోసేపు అన్న వందనాలు. చిన్న మేరీ వందనాలు. జయరామయ్య వందనాలు. నందిని వందనాలు. శ్రీనివాసులు వందనాలు. అందరికీ వందనాలు. వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యూ.